అనేది చెప్పండి అమ్మ నరసమ్మ. మీరు మీ అబ్బాయిని ఈ సినిమా హీరోగా చేస్తూ మీరు నిర్మించిన సినిమా కదా? డైరెక్టర్ సార్, ఏమో నిర్మాత వచ్చింది. అయితే సినిమా మేము సెన్సార్ తీసుకోవడానికి ఆంధ్ర ఛాంబర్ సెన్సార్ అయితే తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. అన్నీ ఇచ్చిన తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు అని మాకు పర్మిషన్ ఇచ్చారు. రిలీజ్ చేసుకోవడానికని మేము కొంత డబ్బులు కావాలని మేము తిరుగుతూ ఉండేసరికి ఇక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకటి ప్రెస్ మీటింగ్ పెట్టుకుని దీన్ని మీరు రిలీజ్ చేయొద్దు, ఆ సినిమా పేరు మా పేరు పెట్టుకున్నారు మీరు. వాళ్ళకంటే ముందు మాకు 2 నెలల ముందే రిజెక్ట్ అయ్యింది. కాదు మాది రిజెక్ట్ ముందు ఉన్నది, మీది అయినా అవ్వకపోయినా సినిమా మాది, మీరు ఆ పేరు రిలీజ్ చేయడానికి లేదని చెప్పి మా మీద నోటీస్ పంపించారు. ఎవరిచ్చారు? మన వాళ్ళ మేనేజర్ పేరేమంటారు, డైరెక్టర్ సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ వాళ్ళ మేనేజర్ అంట. ఆయన మాకు మా ఇంటికి పంపించే వరకు మాకు తెలియదు కదా, చదువు లేదు మాకు. మా అమ్మాయి వాళ్ళు కూడా కొద్ది చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో పంపించే వరకు ఇది ఇంగ్లీష్లో పంపించినారమ్మా, మన సినిమా రిలీజ్ చేసుకోమని పంపించినారని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే రిలీజ్ చేసుకోమంటే చదివి అమ్మ అసలు దాంట్లో ఏముందని చెబితే మా పిల్లోడు తీసపోయి ఏరే వాళ్ళు కడితే ఇది మాకు అర్థం కాలేదంటే ఇంకొకరి కాడికి తీసపోయి చదివితే అమ్మ ఈ సినిమా మీద ఆపమని చెప్పి వాళ్ళు ఎవరో ఢిల్లీ నుంచి పంపించారు మీకు అని చెప్పి అన్నారమ్మని మాకు ఫోన్ చేసి చెప్పారు. ఢిల్లీ నుంచి మనకు ఫోన్ చేయటం ఏంటమ్మా, మనకేం సంబంధం వాళ్ళకు మనకి. మనం ఎక్కడో పల్లెటూర్లలో ఏదో గొర్రెను బర్రెను కాసుకొని మేపుకొని వాటి చేసుకొని ₹6 తెచ్చుకొని మనం ఇక్కడ సినిమా చేసుకున్నాం కదా, వాళ్ళు అక్కడి నుంచి మనం పంపించడం ఏందని చెప్పి మేము ఆడాడ మొత్తానికి నెంబర్లు చూసి ఇక్కడికి కూడా ఆయన ఎవరు ఎత్తుట ఆయన పేరు ఏం పేరు వసేరాములంలో ఉంటాడు, ఆయన పేరు నాకు అశోక్ కుమార్. ఆయన కూడా వచ్చాడు అక్కడికి. అందరు పెద్ద వాళ్ళు వచ్చారు. ఆయన ఆయన పేరేంటే అక్కడి నుంచి వచ్చాయి సముద్రాలు. ఇంకొక ఆయన కూడా వచ్చాడు. అందరూ వచ్చారు, మాట్లాడిన బాగానే. దాంట్లో మేము టైటిల్ పోస్టులు ఇవన్నీ వేసినాము. కాసేపు చూసినారు, అందరు చూసి కూడా బాగుందమ్మా అని చెప్పి ఇంకోసేపు ఏమంటే కుదరదని చెప్పారు వాళ్ళు వేసేవాళ్ళు. అందరు బాగానే మాట్లాడారు. మాకు ఇది ఇవన్నీ చూసుకున్నాక 3వ రోజో మరి 2వ రోజో మేము 22 మే నెలలో రిలీజ్ చేసుకోవాలని చెప్పి పోస్టులు ఇవన్నీ చేయించుకొని అంతా చేసుకున్న తర్వాత మేము అక్కడ డబ్బులు కూడా మా ఇల్లు ఉంటే ఆ ఇల్లు పెట్టి నేను చెప్పాడు, రామదాస్ గారు చెప్పాడు, అమ్మ నువ్వు 17 లక్షలు తెచ్చుకుంటే నీ కాళ్ళకు కూడా ఇస్తాను, ఒక 100 ఆళ్ళు కావాలంటే అంత కావాలంటే సరేలే అని చెప్పి మా ఇంటికాడ పక్కన వాళ్ళని పెట్టి ఇల్లు పెట్టి తీసుకుందామని చెప్పి బ్యాంకీలో అడిగితే సరే ఇస్తాంలే అన్నారు. ఇల్లు పెడతామంటే ఇస్తామన్నారు. అవి మాట్లాడుకొని వీళ్ళతో మాట్లాడుకొని అని చేసుకుని ఇంకొక 4 లక్షలు కొరవైతే మా అల్లుడితోటి పని పెట్టి తెచ్చిమని మా అల్లుడితో మాట్లాడుకొని అన్నీ చేసుకొని మేము రెడీ చేసుకొని ఇంక ఇక్కడికి వచ్చి పోస్టులు ఈ ఛానల్ వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడుకొని చేసుకుంటుండే సమయంలో 22 మేము అనుకుంటే వాళ్ళు 13వ తారీఖునే మాకు నోటీస్ పంపించే వరకు మా ఊరంతా ఇంకేం లేదు, అంతా అయిపోయింది, గందరగోళం చేసినారు. ఇక్కడ టౌన్లలో అయితే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. మా పల్లెటూరులో ఏం చేస్తారంటే వీళ్ళు సినిమా చేసినారు, వీళ్ళని ఆపి నూకినారు అని చెప్పి అందరు కాల్ చేసి ఈ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేశారు, మేము ఇవ్వమన్నారు. మేము ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేశారు, మా ఇంటి మీద వచ్చి పడ్డరు. ఏందమ్మా మీరు సినిమా చేస్తామని చెప్పి మీరే నోటీసు పంపించుకున్నారు, మీరు ఇవ్వాలన్నా ఈదలుచుకోకనా అని చెప్పి ఇంకంతా గోల్ చేసిండ్రు. మేము పంపించలేదమ్మా, మేము ఎందుకు పంపిస్తాము, అది ఎవరో పంపించినారని చెప్పి అంటున్నారు, అది ఎవరో కనుక్కుంటామంటే అదే వంగ వాళ్ళ మేనేజర్ గారు పంపించినారు అని చెప్పి పంపించారు. బాగానే ఉంది. పంపించినాక మాకు ఇది పంపించారు. మాకు భయం వేసి మేము ఇన్ని డబ్బులు పెట్టుకుంటే మేము 1,17 లక్షలు పెట్టుకున్నాము ఇప్పటికి ఈ సినిమాకి. ఇన్ని చేసుకుంటే మేము మళ్ళీ ఇదేంది మాకు వాళ్ళు పంపించడం, వాళ్ళకు మాకు సంబంధాలు లేవు అసలుకి. వాళ్ళదేమో పెద్ద సినిమా అంట, మాదేమో మా తంగిని గురించి మేము సినిమా చేసుకున్నాం. మా తంగిని గురించి మేము సినిమా చేసుకోవటం ఏంటి, మా తంగి ఆడకూతురు అవస్థ కోసం మేము తీసుకోవటం ఏంటి, ఇల్లు అని చెప్పి మేము మళ్ళీ అందరితో పెద్ద వాళ్ళందరితో మాట్లాడి ఆయన ఎవరు నట్టుకుమార్ దగ్గరికి పోయి ఏందయ్యా మాకు నోటీస్ ఇచ్చినారు ఇట్టంటే ఏం కాదమ్మా నేనే మీకు సపోర్ట్ ఉంటానని చెప్పిండు. సరే సపోర్ట్ ఉంటాడని మాకు కొద్దిగా నిబ్బరం వచ్చినాక కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ 4-5 రోజులు ఉన్నాక ఏదో సినిమా వచ్చిన అటు పోయి వచ్చి నేను మళ్ళీ వచ్చి మీకు పెసిమిట్టి పెట్టేస్తాను అది అని చెప్పిండు. సరే ఆయన పెట్టేస్తాడేమో అని చెప్పి మేము బాగా నిబ్బరంగా ఉన్నాం. ఆయన వచ్చినాక మళ్ళీ మాట్లాడితే ఏదో ఛానల్ వాళ్ళు పిలిచావు, అక్కడికి పోయినాక అసలు ఏందమ్మా అని చెప్తే మాకు అయ్యా ఇటు ప్రాబ్లం చేసినారు, మాకు నోటీసు పంపించే వరకు మా ఊర్లో ఇచ్చే డబ్బులు ఆగిపోయినాయి, మేము సినిమా చేసుకోలేకపోయి, మేము చిన్న వాళ్ళము, ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతు పని చేసుకున్న వాళ్ళము, మాకు ఇదేందయ్యా మాకు ఇవన్నీ తెలియదు కదా, చదువు సంధి లేకుండా మేము ఒక సినిమా చేసుకోవాలని చెప్పి మేము చాలా ఇదిగా అనుకుంటే మమ్మల్ని ఎటు చేసినారని చెప్పి వాళ్ళతో మాట్లాడితే అమ్మా మీకు నోటీసు సెన్సార్ అయింది కదమ్మా, సెన్సార్ అయింది.
సెన్సార్ అయింది. ఎక్కడ చేశారు సెన్సార్ ఇది? తెలంగాణ ఛాంబర్ సార్. ఇక్కడే సెంటర్ ఇక్కడే ఇచ్చారు సంసార్ మాకు. మా మేడం గారు సంసార్ ఇచ్చి కూడా పిలిచి సంసార్ ఇక్కడే ఇచ్చింది. అక్కడేమో టైటిల్ ఇచ్చారు విజయవాడ టైటిల్ ఇచ్చారు చూడు. ఇది ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి మెంబర్షిప్ సర్టిఫికేట్, ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇప్పుడు 28వ తారీఖు 2/2/2024 ఇచ్చారు. ఇచ్చారు. నాకంటే చదువు లేదు, నేను చదువు లేకుండా సినిమా చేయాలని ఒక పట్టుదలతో చిన్నప్పుడు చేసా కానీ చదువు లేదు. చదువు స్పిరిట్ ఈజ్ నాట్ వన్. అక్కడ ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఇచ్చారు. అక్కడ ఇచ్చారు. ఇక్కడ ఛాంబర్ కాకుండా అక్కడి నుంచి ఇచ్చారనమాట. కానీ చెల్లిద్దని చెప్పారు మొత్తం. చెల్లుద్దని చెప్పారు. మళ్ళీ సంచార్ కూడా ఇచ్చారు. దానికి ఇదే తీసుకెళ్ళాం కదా మేము. తీసుకెళ్ళిను, అది చూపించాము. అది చెల్లకపోతే ఇవ్వరు కదా సార్ మాకు ఇది. అదే అంటే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించింది 2024లో ఫిబ్రవరి 28న చేయించారు. అంటే 2 సంవత్సరాలు అయిపోతుంది. అది డబ్బులు లేక అదే అది మరి అది ఎప్పుడు చేయించారు వాళ్ళు? ఆ సినిమా టైటిల్ అది మాకు వాళ్ళకి 2 నెలలు తేడా ఉంది సార్. మాకు వాళ్ళకి మేము చదివించుకున్నాం తీసాపోయి. మాకు 2 నెలలు ముందు వచ్చింది, వాళ్ళకి ఇంకా రాలా. 2 నెలలు వెనకంగా రాలా. మా సినిమాకు మా టైటిల్ వచ్చారు, వాళ్ళకి రాలా. రాకపోతే వాళ్ళు మరి ఎందుకు చేశారో ఏమో. మా ఇంటి అడ్రస్ అడిగి అవన్నీ మా ఇంటి అడ్రస్, మా ఊరి పేరు, మా పేర్లు అన్నీ పెట్టించుకొని వాళ్ళు ఆ పని చేసి మా ఇంటికి పంపించారు.